సీఎం రేవంత్ రెడ్డిపై జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి ఫైర్ అయ్యారు. రేవంత్ కు పూర్తిగా మతి చెడిందని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దేశ ప్రధాని కులం గురించి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. బీసీలపై మమ్మకారం ఉంటే ఇస్తానన్న 42% రిజర్వేషన్లు కల్పించే పనిలో ఉండాలన్నారు. కానీ బీసీల ఐకమత్యాన్ని చెడగొట్టే విధంగా, బీసీలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మంచిది కాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారం చూస్తుంటే గురుగింజ నలిపెరగదన్నట్టు, గురుగింజ తన కిందున్న నలుపుని ఎరగనట్టు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా రాహుల్ గాంధీ కులమేందో ఈయనకు తెలియదు, సోనియా గాంధీ కులమేందో ఈయనకు తెలియదు. ఇవాళ ప్రధానమంత్రి గారి యొక్క కులాన్ని అవహేళన చేసే విధంగా, బీసీ కులాలను కించపరిచే విధంగా వారు మాట్లాడే విధానాన్ని చూస్తుంటే లీగల్లీ బీసీ అట. మరి లీగల్లీ బీసీ అయినప్పుడు ఆక్షేపణ ఎందుకు చేయాలనో కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. లీగల్లీ బీసీ అయినప్పుడు ఆక్షేపణ చేయాల్సిన అవసరం ఏముంది? మరి రాహుల్ గాంధీది లీగల్ ఏందో ఇల్లీగల్ ఏందో చెప్పగలిగే సామర్థ్యం నీ లోపల ఉందా? వాళ్ళ కులమేందో వాళ్ళ మతమేందో చెప్పగలిగే సామర్థ్యం నీలో ఉందా? గురుగింజ నలిపెరగనట్టు నీవు కూడా ఇలాంటి మాటలు మాట్లాడేది బంద్ చేసుకుని, నీవిస్తానన్న 42% బీసీలకు రిజర్వేషన్లు అవి కల్పించే దిశలో పనిచేయి. గాని ఇట్లాంటి పనికి వాళ్ళ మాటలు మాట్లాడి బీసీల ఏదైతే ఐకమత్యాన్ని చెడగొట్టి బీసీలని రెచ్చగొట్టే విధంగా, బీసీలని అవమానపరిచే విధంగా మాట్లాడితే బాగుండదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారం చూస్తుంటే